అండి, ఇవాళ మీకు ఇడ్లీతో ఒక రెసిపీ చూపిస్తానండి. చూడండి, ఫస్ట్ ఇడ్లీ అండి, ఇడ్లీ అండి. ఇట్లా నూనె వేడి చేసుకోవాలండి. చూడండి, బాగా హీట్ అయింది, చూసారా పొగలు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇడ్లీ తీసుకొని ముక్కలుగా చేసుకోవాలండి. అంటే మీకు ఎట్లా సైజు కావాలంటే ఆ సైజు బట్టి ఇడ్లీ ముక్కలు చేసుకోండి. ఇడ్లీ తినలేను అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ మాత్రం బాగా యూజ్ అవుతుందండి. చూడండి, ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా ఇడ్లీ ముక్కలు చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది కదా. అంటే చూడండి, లో ఫ్లేమ్లో పెట్టాలి. పెట్టి ఒక్కొక్క ముక్కను వేయాలండి. చూసారండి, చూసారండి, అట్లాగే హీట్ అవుతుంది కదా. కొంచెం హైలో పెట్టుకోవాలండి, ఎక్కువ కాదండి, కొంచెం హైలో పెట్టుకొని చూడండి, ఇట్లా స్పూన్తో చిన్నగా ఒక్కొక్క పీసు రివర్స్ చేసుకోవాలండి, తిప్పుకోవాలండి. చూసారండి, హీట్ అవుతుంది కదా. ఒక్కొక్కటి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మనము ఇడ్లీని. చూడండి, ఇప్పుడే కొంచెం గోల్డ్ షేడ్లోకి వస్తుంది కదా. చూడండి, ఇట్లా గోల్డ్ కలర్లో వస్తుంది కదా. ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసుకుందామండి మనం. ఇడ్లీ ఎక్కువగా తినలేను అనుకున్న వాళ్ళు ఇట్లా కూడా చేసుకొని తినచ్చండి. క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటుందండి. దీంట్లో వచ్చేటప్పటికి కారపొడి యూజ్ చేసుకొని తింటే కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఏదైనా ఈవినింగ్ టైంలో ఇడ్లీ చేసుకున్న ఏవైనా మిగిలిపోతే కనుక ఇట్లా వేసుకొని స్నాక్స్ కింద పిల్లలకు కూడా పెట్టచ్చండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి నా ఛానల్కి.